తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్కి రాజకీయ అనుభవం లేదు అన్నది తెలిసిందే. దానికి తోడు ఆయనకు కొన్ని నిశ్చిత అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన తన ఫిలాసఫీకి కట్టుబడి ఉంటారు. అయితే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ అధినాయకుడు చేసిన ప్రతి పనిని చూస్తారు. ఇక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ప్రతి చర్య జనాలు సీసీ కెమెరా పెట్టి మరీ స్కానింగ్ చేస్తారు. తమిళనాడు గడ్డ అంటేనే చైతన్యవంతమైంది. 8 కోట్ల మంది జనాభా ఉన్నారు. అలాంటి చోట ముఖ్యమంత్రిగా విజయ్ అయిపోయారు. ఆయనకు పాలనా అనుభవం లేదు. అయితే ఆయనకు ఆశలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి. వీటిని రాజకీయ చట్రంలో, పాలనా చట్రంలో ఇముడ్చుకుని విపక్షాల విమర్శల బెడద నుంచి తప్పించుకుని చాలా చాకచక్యంగా మన్నన పొందాలి. తాను అనుకున్నది నెగ్గించుకోవాలి అంటే సర్వజనామోదం ఉండేలా చూసుకునేలా వ్యూహాలు ఉండాలి. విజయ్ విషయంలో ఇవి కరువవుతున్నాయా అన్న చర్చ ఆయన తొలి 10 రోజుల పాలనలోనే మొదలైందంటున్నారు. 2009లో ముల్లివైక్కల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ ఆయన ఒక సందేశాన్ని అందించారు. అయితే విజయ్ ఎల్టీటీ విషయంలో ఈ విధంగా సింపతిగా ఉండడం తొలిసారి కాదు. నాగపట్టినంలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో విజయ్ గతంలో ప్రభాకరన్ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన శ్రీలంక తమిళుల పట్ల తల్లిలాంటి ఆప్యాయత చూపిన నాయకుడని కితాబు ఇచ్చి అప్పట్లోనే చర్చకు తెరలేపారు. తాజా నివాళి రాజకీయంగా దుమారమే రేపుతోంది. ఎల్టీటీఈ ప్రభాకరన్ రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అని గుర్తు చేస్తున్నారు. 1991 మే నెలలో 21వ తేదీన రాజీవ్ శ్రీ పెరంబదూర్ వచ్చినప్పుడు ఆయన దారుణ హత్య జరిగింది. దీని వెనుక ప్రభాకరన్ పాత్ర ఉందని అంటారు. కాంగ్రెస్కి కూడా ఎల్టీటీఈతో ఏ రకమైన సంబంధాలు ఉన్న తమిళ పార్టీలైనా ఇష్టం ఉండదు. ఈ కారణంగానే చాలా కాలం పాటు డిఎంకేని దూరం పెట్టింది ఆ పార్టీ. ఇదిలా ఉంటే విజయ్కి ఎల్టీటీఈ మీద సింపతి ఏమైనా ఉందా అన్నది ఒక చర్చ అయితే ప్రభాకరన్కి నివాళులు అర్పించడమేంటని అంతా ఆలోచిస్తున్నారు. అలాంటి సంస్థకు వ్యవస్థాపకుడికి నివాళినా అంటూ కాంగ్రెస్ దీనికి ఏం జవాబు చెబుతారని కూడా ప్రశ్నించింది. అసలు రాజీవ్ కుమారుడైన రాహుల్ దీని మీద ఏం మాట్లాడతారని కూడా ప్రశ్నించింది. విజయ్ పార్టీకి నైతికంగా అలాగే నంబర్ పరంగా కాంగ్రెస్ ఇచ్చిన 5 ఎమ్మెల్యేల బలం అత్యంత కీలకం. ముందు ఆ బలం వచ్చిన తర్వాతనే చిన్న పార్టీలు సాయానికి తాము వచ్చాయి. అలా బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఈ నేపథ్యంలో విజయ్ తెలిసి చేశాక లేక తెలియక చేశారా అన్నది పక్కన పెడితే ఎల్టీటీఈ వ్యవస్థాపకుడికి నివాళి అన్నది ఖచ్చితంగా కాంగ్రెస్కి ఆగ్రహం తెప్పిస్తుందని అంటున్నారు. గతంలో డిఎంకేనే చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పెద్దలు క్షమించలేదని కూడా గుర్తు చేస్తున్నారు.